మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు వచ్చే నెల పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్రం, రాజ్యాంగ సవరణ బలం పెంచుకున్న ఎన్డీఏ పునర్విభజనపై అఖిలపక్షం నిర్వహించాలి. ప్రధానికి ఖర్గే లేఖ. అఖిలపక్షం పెట్టాలంటే అఖిలపక్షం పెడతలేరు. ఇప్పుడు డీలిమిటేషన్ తీసుకొస్తారు. ఏం డీలిమిటేషన్? ఉన్న సీట్ల మీద 50% పెంచుకుంటూ పోదామన్న ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. అయితే దీనివల్ల చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నది అని చెప్పేసి పదే పదే మొత్తుకుంటున్నా వింటలేరు. అఖిలపక్ష సమావేశాలు పెట్టండి, అఖిలపక్షంలో నిర్ణయం తీసుకోండి. అఖిలపక్షం మీన్స్ అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకులే కదా వాళ్ళు కూడా. మరి వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు కూడా తీసుకోవాలి కదా. ఇవన్నీ తీసుకొని ముందుకు పోతే అయిపోతుంది కదా. అఖిలపక్ష సమావేశాలు వద్దు అంటున్నాం అంటే ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నాం అంటే అర్థమైంది ప్రజా వ్యతిరేక నిర్ణయం అన్నట్టే అది అర్థం. కాబట్టి దీంతో పాటు డీలిమిటేషన్ బిల్లు పెట్టి ఇంతకుముందు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. ఎందుకంటే మహిళల రిజర్వేషన్ బిల్లు వీగిపోతే ప్రతిపక్షాల మీద నెడదామన్న ఆలోచనతో ఏ రకంగా ఏం చేసుకున్నా. కాకపోతే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షాలని రకరకాలుగా హింసలు పెడుతున్నారు, భయపెడుతున్నారు, కొంతమందిని జైల్లో పెడుతున్నారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మిమ్మల్ని తిట్టకుండొచ్చు. కాకపోతే దీనికి సంబంధించి ప్రజలు మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు, మీ పని చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు వాళ్ళని అనగదొక్కుతుండొచ్చు, కానీ ప్రజలను అనగదొక్కలేవు కదా. ప్రజలు అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కుప్పగూలిపోయినాయి, కనుమరుగైపోయారు, రకరకాలుగా అయిపోయారు. కాబట్టి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు. బీజేపీ అనుకుంటుండొచ్చు ఇప్పుడు కొంతమందిని ఇప్పుడు బెంగాల్ నుంచి ఎంపీలను తీసేసుకున్నారు, పార్టీలకు చేర్చుకున్నారు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా చేర్చుకున్నారు, మాకు సంఖ్యాబలం పెరిగింది. అసలు ప్రజలు నీకు బలం ఇయ్యలేదు, నీకు పూర్తి స్థాయిలో నువ్వు గద్దె మీద కూసో అని నీకు నిలబెట్టలే. నువ్వు మళ్ళా చిన్న చిన్న మిగతా పార్టీల సహకారంతో బలవంతమైన పరిపాలన సాగిస్తున్నట్టే ఇప్పుడు అది లెక్క. పూర్తి మెజారిటీ ఎక్కడొచ్చింది? పూర్తి మెజారిటీ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎలక్షన్లకు ముందు నీ కూటమి మేము అందరం కలిసి ఉన్నాము, మా కోటేయండి అని ఓటేసినప్పుడే అప్పుడు నీ కూటమి, అప్పుడు నువ్వు గెలిస్తే గెలిచినట్టు. తర్వాత నువ్వు వేరే వాళ్ళని కలుపుకొని మళ్ళా నువ్వు గద్దె మీద కూర్చుంటే అది గెలుపు కాదు.